ఈరోజు మన మధ్యలో ఉన్నారు రావుల పద్మామణి గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ మరి వాడి కుటుంబీకులందరూ హిందువులుగా ఉంటూ మరి వారి కుటుంబీకులే పులిమేర అనే ఊర్లో దశావతారాలు అంటే అన్ని దేవుళ్ళకి గుళ్ళు వీరి కుటుంబీకులే కట్టించి ఆ ఊరంతా పూజలు పునస్కారాలు చేయడానికి మరి వీరే అక్కడ ఒక కారణంగా ఉన్నారు. అలాగే సిస్టర్ కూడా శ్రీరాముడికి భక్తురాలుగా ఉండి ప్రతి శ్రీరామ నవమికి తలంబ్రాలు తన ఇంటి నుంచే తన తమ్ముడు ఇంటి నుంచే ఇప్పటికీ వెళ్తూ ఉంటాయి. సిస్టర్ ఇంట్లో పూజ గదిలో మరి అన్ని దేవుళ్ళ ఫొటోస్ అన్ని దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకొని ఏ దేవుణ్ణి విడవకుండా ప్రతి దేవుడికి నిష్టగా పూజలు పునస్కారాలు చేస్తూ అలాగే పుణ్యక్షేత్రాలకి తిరుగుతూ మరి కాశీ, అన్నవరం, తిరుపతి, అలాగే పూరి జగన్నాథం, భువనేశ్వర్, కోనార్క్, సాక్షి గోపాలుడు అంటే కృష్ణుడి గుడికి ఇలాగా ప్రతి చోటికి వెళ్ళి అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఎంతో నిష్టతో తమ మొక్కులు తీర్చుకొని అలాగే 101 అమ్మవార్లకు పూజలు చేస్తూ అలాగే ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఉపవాసం ఉంటూ ఆ వ్రతాన్ని చేస్తూ 50 మందికి మరి తాంబూలాలు అవి పంచిపెడుతూ ఎంతో నిష్టగా మరి భక్తి శ్రద్ధలతో అలాగే వినాయక చవితికి పూజలు పునస్కారాలు చేస్తూ ఆ విగ్రహం దగ్గర పూజలు జరిగిస్తూ ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు పునస్కారాలు నిష్టగా వ్రతాలు నోములు చేస్తూ తన జీవితం అంతా ఒక హిందువుగా 36 సంవత్సరాల పాటు తాను విగ్రహారాధన చేస్తూ ఉన్న సిస్టర్ పద్మామణి గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా తాను విగ్రహారాధన అంతా విడిచిపెట్టి యేసు ప్రభువే నిజదేవుడని తెలుసుకొని ఆయన మాత్రమే పూజలకు అర్హుడు అని తను గుర్తెరిగారు. మరి ఎలా తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న తర్వాత ఎటువంటి మేలులు పొందుకున్నారు, ఎటువంటి మహోపకార్యాలు పొందుకున్నారు, అలాగే తన రక్షణ సాక్ష్యము తన అనుభవ సాక్ష్యము మనందరము సిస్టర్ నోటితోనే తెలుసుకుని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.